ఇక బాబు ఎక్కడ నుండి వచ్చిర్రు మీరు? మేము హైదరాబాద్లో ఉంటా. రామ్నగర్ మా ఊరు. రామ్నగర్లో మాది హరినగర్. నా పేరు యాదయ్య. ఇంటి పేరు కర్నూలము. తండ్రి పేరు ముత్యాలు. ఇక్కడ మీటింగ్ ఉందంటే ఇక్కడికి వచ్చినామండి. ఎట్లా అనిపిస్తుంది మరి ఎస్సీ వర్గీకరణ ఉపకులాలన్న మిమ్మల్ని కూడా ఎస్సీ వర్గీకరణలో ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఓకే, పర్వాలేదు. గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేశాడు, పర్వాలేదు. కానీ కాకపోతే మాకు 1% అంటే కొంచెం బాధాకరమే అనిపిస్తుంది. ఇప్పుడు 1% అంటే 1% మళ్ళీ వేరే కులాలు ఉన్నాయంట కదా, మళ్ళీ ఆ వేరే కులాలు ఒక్కరికి అయితే ఏమనిపించదు, కానీ వేరే కులాలు అంటే తక్కువ కదా. అంటే మొన్న కులగణన చేసినప్పుడు మీ జనాభా ఎంత వచ్చిందో దాన్ని బట్టి పర్సెంటేజ్ ఇచ్చారు కదా. అప్పుడు జనాభా చేసినప్పుడు పర్సెంటేజ్ వచ్చిందంటే మా వాళ్ళు ఊరికి తిరుగుతారు, వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళ గుడిసెల కాడికి పోయి చేయలేదు కదా. కొంతమందిని చేసిన కొంతమంది చేయలేదు. అంటే మీరు ఒక దగ్గర ఉండరు కాబట్టి కొందరు మిస్ అయ్యారు అంట. మిస్ అయ్యారు, సగం మంది మిస్ అయ్యారు. ఇప్పుడు జరిగింది చాలా రోజుల కింద జరిగింది కదా. ఇప్పుడు చేస్తే కరెక్ట్ అవుతుంది. కొంతమంది ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియదు కదా ఈ గుడిసెలు ఆడున్నాయి. కొంతమంది ఊరికి దూరాన ఒక్కొక్కసారి కిలోమీటర్ దూరాన ఉంటారు. కిలోమీటర్ దూరాన వాళ్ళు ఎందుకు పోతారు చెప్పు, పోలేరు కదా. వాళ్ళకు పొలాలు లేవు, భూములు లేవు. ఆడక తినటం, ఆ చెట్టు కింద గుడిసేసుకుంటాం. ఆడికెళ్ళిగా ఆ దూరం వచ్చి ఈడు ఎందుకున్నారు అని బెదిరియంగానే వాళ్ళు ఈడికెళ్ళి వేసిపోయి ఇంకో దిక్కు వేసుకుంటారు. వాళ్ళకు ఆధార్ కార్డు ఎక్కడిది? ఇప్పటికి కూడా సగం మందికి ఆధార్ కార్డు లేవు. ఇగో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ వల్లే హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి లారీల మీద పని చేసుకుంటారు. వాళ్ళకి సగం మందికి దాదాపు ఒక 400 ఫ్యామిలీలు ఉన్నాయి ఈ 10 జిల్లాల మంది. ఆ 400 ఫ్యామిలీలు ఉన్నాయి, సగం మందికి ఆధార్ కార్డు లేవు. వాళ్ళకి భూములు లేవు, ఏమున్నా వాళ్ళకి తిని కాక ఎత్తి కష్టం చేసుకుని. నాకు మాత్రం ఉంది ఓట్లు. నాకు అది రామ్నగర్లో నా ఓటర్ ఐడి ఉంది. నేను ఓటింగ్ దాదాపు 45 సంవత్సరాల నుంచే నేను ఓటేస్తున్నా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టి అంజయ్య మినిస్టర్ ఉన్నప్పటి సంది మనం ఓటర్ ఐడి ఉంది. ఎలక్షన్ లోకి వచ్చినప్పుడు ఇతర పార్టీలు వచ్చినప్పుడు అడిగే ప్రయత్నం చేసిరా, మాకు ఇల్లు కావాలి, మనకి ఏమైతే ఆదాయం లేదు, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని చెప్పి అడిగే ప్రయత్నం చేసి అడిగినాం. కానీ పెట్టిస్తామన్నారు, కానీ చదువుకున్నావా అంటే చదువుకోలేదన్నాము. మామూలుగా చదువులే అంటే చదువులేని ఉద్యోగం ఎట్లొస్తుంది అని అన్నారు. మేము కాంగ్రెస్ మనమ్మ టీ అంజయ్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచే మాకు పరిచయమే. అప్పటి నుంచి మేము రామ్నగర్ అక్కడ మా తాత కాబోదిగా అక్కడ ఉన్న లీడర్లు వస్తారు, అడుగుతారు. ఇక ఏం చేస్తాం, మాకు ఎట్టి కష్టంగా గాజు పాలు అమ్ముకుంటాం. ఇక ఎప్పుడన్నా ఇప్పుడు ఈ పాటలు వింటలేరు ఎక్కువ, సినిమాల పాటలు వచ్చినప్పుడు. వెనకట ఎప్పుడైతే సినిమా పాటలు భాగవతాలు కూడా వింటలేరు, ఇక అంత తక్కువ. పాటలు అప్పుడు మేము లేనప్పుడు, ఇప్పుడు మా జనరేషన్ లో ఇప్పుడు సినిమా పాటలు అయిపోయినాయి. అప్పుడు బాగా ఇట్లాంటి పాటలు మేము బాగా చిన్న ఉన్నప్పుడు ఇంటికి పొద్దున లేస్తే మీరు కనిపించే వాళ్ళు మా ఇళ్లలో. ఇప్పుడు చాలా తగ్గిపోయారు. మీరు పుట్టక ముందు అయితే బాబు ఒక 30 ఏళ్ళ ముందు అయితే పిలిపించేపించుకుందరు, కానీ ఇక సినిమాలు ఎక్కువైన కాడికి వెళ్ళి ఇవి లెక్కలేదు, ఏం లేదు బాబు. సరే మరి మా కోసం, మా ఒకటి ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట ఏదైనా వేస్తా. దేశము పల్లె లంబాడన్న, ఓలంబడి రామన్న లంబాడన్న. దేశము పల్లె లంబాడన్న, ఓలంబడి రామన్న లంబాడన్న. ఈ దేశము మది కాదు రాములమ్మ, ఈ పరిగడి మది అదే కాపురాల. తూరూపు దేశమే రాములమ్మ, మది నల్లగొండ జిల్లానే కాపురాల. నల్లగొండ జిల్లా మది రాములమ్మ, మది దేవరకొండ తాలూకా కాపురాల. దేవరకొండ తాలూకా రాములమ్మ, మది దేవరకొండ తాలూకా రాములమ్మ, మది పెదముని గలే మా తండ కాపురాల. ఏ దేశము ఏ పల్లె రాములమ్మ, ఏ దేశము మీదమ్మ కాపురాల.
కొన్మాటిగా దేశమురా లంబాడన్న మరి యాతాగిరి బరచక్రము లంబాడన్న కొన్మాటిగా దేశమురా లంబాడన్న మరి యాతాగిరి బరచక్రము లంబాడన్న యాతాగిరి బరచక్రము లంబాడన్న మరి మా ఇల్లనే బాణప్ప లంబడి రామన్న నా కడుపులో నొప్పున్నది లంబాడన్న ఇట్లా నాకు మందు వస్తావా లంబడి రామన్న పసిపిల్లడు ఉన్నాడు రా లంబాడన్న నేను పాలాసే పొలుస్తున్నాయి లంబాడన్న కరంటానే హడవీల రాములమ్మ ఇట్లా కొయ్యారని గడ్డి గొసే కాపురాల కొయ్యారని గడ్డి గొసే రాములమ్మ ఇట్లా లేవారని మూపుగటే రాములమ్మ మోపెచ్చి పోవయ్యా లంబడి రామన్న నీకు పుణ్యమొస్తాది లంబడి రామన్న ఎచ్చేదని గెచ్చేనే రాములమ్మ ఇట్లా బండెల్లి పోతున్నది కాపురాల మీ అన్న సొమ్లేగడు లంబడి రామన్న ఇట్లా బండెమ్మడే పోతున్నాడు లంబడి రామన్న మోపైతేనే ఎచ్చెండో లంబడి రామన్న ఊరి కంట వచ్చెండో లంబడి రామన్న ఊరి కంట వచ్చెండో లంబడి రామన్న చెయ్యమంటనే చెప్పింది కాపురములమ్మ శంభుతోనే నిల్లిచ్చే లంబాడనకు ఇట్లా కల్చేతులు గడిగయ్యా లంబడి రామన్న కల్చేతులు గడుకున్నాడు లంబడి రామన్న ఇట్లా పీటేసి కూసోంటే రాము పండడి రాములమ్మ పీటేసిగా కూసున్నాడు లంబడి రామన్న ఈ ఆమంటనే చెప్పింది కాపురములమ్మ రొట్ట మీద రొట్టిచ్చే రాములమ్మ ఇట్లా 3 రొట్టెలు ఇచ్చింది రాములమ్మ సగమైతే తిన్నాడు లంబడి రామన్న ఈ ఆమంటనే చెప్పిండు లంబడి రామన్న నా కడుపులో నొప్పున్నది లంబడి రామన్న నగు మందు పోయి అన్న లంబడి రామన్న ఎక్కువ వింటలేరు మరి ఒకప్పుడు ఎట్లుండేది మీ సంబంధించి బాగా వినేవాళ్ళ ఒకప్పుడా ఈ జనం ఏం పట్టరు వినడానికి కాదు పొద్దంతా కనిపించరు సాయంత్రం కాగానే పనులకు పోయొచ్చి ఇక కళ్ళు తాగుటోళ్ళు కళ్ళు తాగుతారు సారా తాగుటోళ్ళు సారా తాగి దప్ప కిన్నెరేతు రాని ఇక ఇప్పుడు తక్కువ ఎవరు వింటలేరు. గ్రామాల్లోకి ఏమైనా వెళ్తురా బయట? ఇప్పుడు గ్రామాలకు పోతలేను ఇక ఏమన్నా కూలి పని చేసుకుని ఇంటికనే ఉంటున్నాను. తగ్గిపోయింది. తగ్గిపోయింది.